మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్కు వచ్చారు. నందినగర్ నివాసంలో మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్ సమావేశమయ్యారు. కాసేపట్లో ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు. నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్కు వెళ్తారు. అక్కడి నుంచి ఏసీబీ కార్యాలయానికి వెళ్లనున్నారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు రెండో రోజు హాజరవుతున్నారు. ఇప్పటికే ఏసీబీ ఇదే కేసుపై లోతైన విచారణ చేసింది. కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ కార్యాలయం మూలమలుపు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కేటీఆర్ను ఏసీబీ ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారణలో తెలిపిన వివరాల మేరకు నిధుల మళ్లింపు, కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం, సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనకు సంబంధించి ఏసీబీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించవచ్చునని తెలుస్తోంది. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాతే ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, ముఖ్యంగా ఈ కార్ రేసులో కేటీఆర్ ఈరోజు విచారణకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండోసారి ఏసీబీ విచారణకు ఉదయం 10 గంటలకు ఈరోజు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే నందినగర్ నివాసానికి చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడే ఉండటంతో కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు భేటీ అయ్యారు. ఏసీబీ విచారణ నేపథ్యంలో కేసీఆర్ తో చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఒకసారి జనవరి 6వ తేదీన తొలిసారిగా ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. అప్పుడు లాయర్లను తీసుకొని వెళ్తానంటే ఏసీబీ అధికారులు, పోలీసులు ఒప్పుకోకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. అయితే హైకోర్టు లాయరు ఏసీబీ విచారణ సమయంలో ఉండవద్దు, కానీ ఏసీబీ విచారణ జరుగుతున్న తీరును పరిశీలించాల్సిందిగా లాయర్కు అనుమతించారు. దీంతో మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ను వెంటబెట్టుకుని కేటీఆర్ జనవరి 9వ తేదీన మొదటిసారిగా ఏసీబీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 8.5 గంటల పాటు మొదటిసారి ఏసీబీ విచారణ జరిగింది. ఇక జనవరి 16వ తేదీన ఈడీ కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ ను విచారించింది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ కేటీఆర్ ను ఏవనగా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ2గా, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఏ3గా, ఈ ముగ్గురిని చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో అంతకుముందే ఏ2, ఏ3గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కాగా జనవరి 9వ తేదీన తొలిసారిగా కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇక ఈడీ ముందు జనవరి 16వ తేదీన హాజరయ్యారు. ఇక మే 28వ తేదీనే ఏసీబీ విచారణకు రావాలని కేటీఆర్ ను కోరగా తాను అమెరికా పర్యటనకు వెళ్తున్నాను కాబట్టి మరొక రోజు వస్తానని చెప్పగా ఈ రోజు అంటే ఈ జూన్ 16వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ రేసును నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం, ఎలక్ట్రిక్ వాహనాల మొబిలిటీని పెంచడం కోసం, ఆ సంస్థలను ఇక్కడికి తీసుకురావడం కోసమే అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రీన్కో, ఏస్, నెక్స్ట్ జెన్ కంపెనీలతో ట్రై పార్టీ ఒప్పందంతో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ మొదటిసారి 2023 ఫిబ్రవరిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించాము. ఇది విజయవంతమైంది. అయితే గ్రీన్కో కంపెనీకి దాదాపు 100 కోట్ల మేర నష్టం వచ్చింది. దీంతో రెండోసారి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ జరగాలంటే ఆ కంపెనీ ప్రతినిధులు మమ్మల్ని సంప్రదించారు. డబ్బులు అకౌంట్ లో వేస్తే తప్ప వచ్చే సంవత్సరం ఇక్కడ
ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించలేము, లేకపోతే ఇక్కడ నుంచి తరలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుందంటూ ఫార్ములా ఈ కార్ రేస్ ప్రతినిధులు చెప్పడంతో హెచ్ఎండిఏ ఖాతా నుంచి నేరుగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహిస్తున్నటువంటి కంపెనీకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాము. హెచ్ఎండిఏ వైస్ చైర్మన్ గా అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు కాబట్టి దానికి కేబినెట్ అప్రూవల్ అవసరం లేదు. 55 కోట్లను హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థ ప్రతినిధికి సంబంధించినటువంటి కంపెనీకి బదిలీ చేశాము. అయితే ఆ డబ్బులు అందులోనే ఉన్నాయి, అందులో ఎలాంటి అవినీతి జరగలేదనేది కేటీఆర్ చెప్తున్న వాదన. కానీ ప్రభుత్వం మరో వాదన చెప్తూ ఉంది. దాన్ని పౌండ్ల రూపంలో కొని ఆ డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారు. ఒకటి కేబినెట్ అప్రూవల్ లేదు, నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేశారనేది ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న వాదన. ట్రై పార్టీ ఒప్పందాన్ని గ్రీన్కో కంపెనీ తప్పుకునే విధంగా కేటీఆర్ ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై 600 కోట్ల భారం పడే విధంగా కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ చేశారనేది గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. అందులో భాగంగానే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే A1, A2, A3ల విచారణ జరిగింది. మరోవైపు ఈడీ కూడా ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అనే దానిపైన ఈడీ విచారణ కూడా ఒకసారి పూర్తయింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ రోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు. ముఖ్యంగా రాజకీయ కుట్రతోనే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఎట్లాంటి అవినీతి జరగలేదు, అవినీతి జరిగిందంటూ ₹1 అవినీతి జరిగిందంటూ ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రూవ్ చేయలేకపోయింది. హెచ్ఎండిఏ ఖాతా నుంచి మున్సిపల్ శాఖ మంత్రిగా అప్పుడు హెచ్ఎండిఏ బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి నా అనుమతితోనే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీకి సంబంధించినటువంటి ఖాతాలకు డబ్బులు బదిలీ చేశారు. కానీ అందులో ఎట్లాంటి అవినీతి జరగలేదంటూ కేటీఆర్ మొదటి నుంచి ఆ వాదన వినిపిస్తూ వస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో కేటీఆర్ పై అప్పుడు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు విచారణ చేసింది. కేటీఆర్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులోనూ వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టులో కూడా స్క్వాష్ పిటిషన్ కొట్టివేస్తున్న సందర్భంలో తాను కేసును విత్డ్రా చేసుకుంటున్నట్లు కేటీఆర్ తరపు లాయర్లు ప్రకటించారు. దీంతో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో జనవరి 9వ తేదీన తొలిసారి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇక ఈ రోజు మరోసారి రెండోసారి కేటీఆర్ ఏసీబీ విచారణకు ఉదయం 10 గంటలకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా రాజకీయ కుట్రతోనే విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఎన్ని విచారణలు చేసినా, ఎంత వేధింపులకు గురి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయమని డిమాండ్ చేయడం ఆపేదే లేదంటూ కొద్దిసేపటి క్రితమే ఎక్స్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. మరోవైపు కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద ఉండి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేటీఆర్ కు మద్దతుగా తెలంగాణ భవన్ వద్ద ఉండి కేటీఆర్ ఏసీబీ విచారణను సమీక్షించబోతా ఉన్నారు. గతంలో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైన సందర్భంలోనూ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా తెలంగాణ భవన్ లోనే ఉండి ఏసీబీ విచారణ జరిగే విధానాన్ని పరిశీలించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఫార్ములా ఈ కార్ రేస్ లో ఎట్లాంటి అవినీతి జరగలేదు, ఇప్పటి వరకు ప్రభుత్వం నిరూపించలేకపోయిందని చెప్తుంటే ప్రభుత్వం వైపు నుంచి మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ జరిగిందనేది ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలో ఈ రోజు రెండో దఫా కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఏసీబీ ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతుంది, కేటీఆర్ ఎట్లాంటి సమాధానాలు ఇస్తారు. గతంలో ఏసీబీ విచారణకు హాజరైనప్పుడు 81 ప్రశ్నలు ఏసీబీ అడిగిన ప్రశ్నలు అడిగారంటూ కేటీఆర్ చెప్పారు. ఈ రోజు ఏ విధంగా విచారణ ఉంటుందనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సవీన్. థ్యాంక్ యూ సవీన్.